గడపకి బ్రాహ్మిన్ అనే కార్యక్రమాన్ని మనం ఏదైతే కడియం మండలం మురమండ కార్యక్రమం దగ్గర నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం. ఇది ఈ జిల్లాలో 22 మండలాల్లో ఉన్న 271 సుమారు గ్రామాల్లో కూడా దీన్ని పూర్తి చేయడానికి మా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో ఊళ్ళో 40 మంది ఉన్న ఈ యొక్క కార్యక్రమాన్ని జనబాహుల్యం చేయడానికి, బ్రాహ్మణ జనబాహుల్యం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ యొక్క కడియం మండలంలో ఏదైతే ఈ మురమండ గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన బ్రాహ్మణులందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్. మన నినాదాలు ఒకటి, బ్రాహ్మణ యొక్క సఖ్యత, ఐక్యత. రెండోది, ఇంచుమించుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కొనసాగుతున్న ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్ని ఇప్పటికే 66 ఏళ్ళు 65 ఏళ్ళు అవుతుంది కాబట్టి దాన్ని రద్దు చేసి ఏదైతే ప్రతిభ, డబ్బు లేకపోవడం అనే ఆర్థిక పరిస్థితులు అనే ఆధారంగానే రిజర్వేషన్ కల్పించాలని ఒక తీర్మానం. 2, ఏదైతే బ్రాహ్మణుల మీద మన సమాజంలో కొన్ని వర్గాల వారు ఎలాగైతే విరుచుకు పడుతున్నారో వాటిని ఖండిస్తూ బ్రాహ్మణులకు అట్రాసిటీ యాక్ట్ అనే ఒక చట్టాన్ని, బ్రాహ్మణ్ ఏమన్నా అంటే దాన్ని ఏదైతే యాక్ట్ లా ఉంటుందో ఆ యాక్ట్ లాంటి దాన్ని మన బ్రాహ్మణులకు కూడా వర్తింప చేయాలని కోరుతూ, అదేవిధంగా పౌరోహిత్యాన్ని ఏదైతే బ్రాహ్మణ కులవృత్తిగా చేయాలని చెప్పి ఈ యొక్క తీర్మానాలను మేము గ్రామాన్ని ప్రతి బ్రాహ్మడికి అందజేస్తున్నాం. మీకు తెలిసిన బ్రాహ్మణులకు కూడా ఈ తీర్మానాలని పంపించండి. వారి ఊళ్ళో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేయడానికి వాళ్ళని సంకల్పించేలా చేయమని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం. గడప గడపకు తీసుకున్న మనం కార్యక్రమం తీసుకున్నాం. ఇలా పక్కన మన బ్రాహ్మణ పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్న ముందుగా నేను ఈ కార్యక్రమాలు కన్వీనర్ గా వ్యవహరిస్తాను. మనం ఈ జిల్లాలో సూర్యాపేట జిల్లాలో గడప గడపకి బ్రాహ్మణ అనే కార్యక్రమం తీసుకున్నాం. మధురయ్య గారి రూపకల్పన ఈ కార్యక్రమం దేనికంటే బ్రాహ్మణులు ఐక్యత పెంచాలి, సైక్యత పెంచాలి, అట్టడుగు బ్రాహ్మణుల దగ్గర నుంచి కూడా బలోపేతం చేయాలి. సంఘంలో మనకంటూ ఒక ఉనికిని తెలియజేసుకోవడం కోసం ఐకమత్యంతో మనంతా ముందుకెళ్ళి ఏదైనా రాను ఏ సమస్య వచ్చినా సరే ఐకమత్యం మనం పరిష్కరించుకోవాలి. సమాజంలో మనకంటూ మన స్థితి ఏంటో తెలియజెప్పాలి సంకేతం ద్వారా. ఎట్లా అంటే ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి, వేరు ఎన్నికలు వస్తాయి. మనమంతా ఏకతాటితో మనకి ఎన్నైనా ఉండొచ్చు, మనం పర్సనల్ గా మనం పరిష్కరించుకుందాం, ఎన్ని మనం చూసుకుందాం గొడవలు ఉండే. కానీ ఈ సమస్య వచ్చేది మనంతా ఏకతాటి ఉండాల్సింది. మీరు ఏ పార్టీలో ఉండండి, కాంగ్రెస్ ఉండండి, వైసీపీ ఉండండి, బీజేపీ ఉండండి, కానీ సమస్య ఏదో సంఘటన మనంతా ఏకతాటితో నిలవాలా. ఈ కార్యక్రమానికి మనం ప్రతి ఒక్కరు కూడా మౌత్పబ్లిసిటీ ఇచ్చి ప్రతి ఒక్కరికి చెప్పండి. మళ్ళీ మనకు తెలియాలా, ప్రతి సెన్సస్ ఒకటి వస్తుంది, నెక్స్ట్ బ్రాహ్మణ కార్యక్రమం వస్తుంది, అది కూడా మళ్ళీ రెండోసారి కార్యక్రమం తిరుగుతున్నాం. అది కూడా మీకు దాని మీద కూడా మీకు దాని అవగాహన కల్పిస్తాము. ఈ కార్యక్రమం మనం ఐకమత్యంతో ఈ కార్యక్రమాన్ని జీవితం చేస్తుందిగా ప్రతి ఒక్కరిని పేరున నమస్కరిస్తూ తెలియజేసుకుంటాం. అవకాశం గడప గడపకి బ్రాహ్మణ కార్యక్రమం ఏర్పాటు చేసిన తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం తరపు సభ్యులందరికీ కూడా మా కడియం మండలం గాయత్రి బ్రాహ్మణ సమాక్ష తరపున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా ఈ రోజు మా కడియం మండలం మురమండ గ్రామం చాలా గర్వకారణం. ఎందుకంటే మొట్టమొదటిగా 178 గ్రామాల్లో మొట్టమొదటి గ్రామంగా మనం ఎంచుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఆదిరాజ్ శ్రీనివాస్ గారి, నటుడు వెంకట గారికి హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాం. జిగిరి దోశలు అయిపోయి జాతర తీసుకుంటాం.